ఇవాళ మన బోనాల పండగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి, అందులో ప్రతి ఒక్క ప్రజలు ప్రభుత్వం కూడా బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా బోనాల పండగ శుభాకాంక్షలు. అట్లాగనే ఈ రోజున మన రేవంత్ రెడ్డి గారు మన బోనాల పండగకి ఎంతో సంతోషించి ఎంతో ఖుషి అయిపోతున్నాడు మన రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయనకంత పవర్ఫుల్గా బలం వచ్చింది. ఆ బలం అనేది బోనాల పండగ దేవుడు ద్వారాగానే, దేవత ద్వారాగానే మహిళలు, ప్రజలు, ప్రభుత్వము అలాంటి స్థాయికి మన రేవంత్ రెడ్డి గారు ఎదిగాడంటే ఎంతో సంతోషించాలి, ఎంతో ఖుషిగా హ్యాపీగా మన రేవంత్ రెడ్డి గారు ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి ఎంజాయ్ అనేది ఎప్పుడు కూడా ఎక్కడా కూడా రాలేని అంత ఎంజాయ్ మన రేవంత్ రెడ్డి గారు ఖుషి అవుతున్నాడంటే ఆ ఖుషియే మన రేవంత్ రెడ్డి గారు. ఆ ఖుషి కూడా ఎవరికి? రేవంత్ రెడ్డి గారు. ప్రభుత్వానికి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారు. ప్రజలకి, మహిళలకి రేవంత్ రెడ్డి గారు కాదు. ఇలాంటి కోరికలు ఎంతో మెచ్చుకొని అంత పెద్ద కోటీశ్వరుడు అయ్యారంటే రేవంత్ రెడ్డి గారు. ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ కూడా పెద్ద పెద్ద కోటీశ్వరులు అయ్యారు. మహిళల జీవితాలు నాశనం అయిపోయినాయి. మహిళలకి ఒక్క రూపాయి కూడా లేని పరిస్థితుల్లో బతికే మహిళలకి కూడా ఒక ఆస్తి కూడా లేకుండా, ఒక జాగా కూడా లేకుండా చేసిండ్రు. అట్లాగానే పంట పండించిన రైతులు కూడా మెచ్చుకుంటున్నారు మన రేవంత్ రెడ్డి గారిని. ఎంతో ఖుషిగా మన బోనాల పండక్కి మన రేవంత్ రెడ్డి గారు మనకొచ్చి అన్నం పెడతాడేమోనని ఎంతో ఖుషిగా సంతోషించుకున్నారు మన ప్రజలు, ప్రభుత్వం. అట్లాగనే మన రేవంత్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ అనేది మన కడుపు నింపుతాడేమోనని ఎంతో కోరికతోటి మా రేవంత్ రెడ్డి గారిని మేము గెలిపించాము. మా రేవంత్ రెడ్డి గారు మంచి కోటీశ్వరుడు అవుతాడని మేము అనుకోలేదు. మా ప్రజల సొమ్ముతోటే మా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఇంత స్థాయికి ఎదిగిందంటే ఏ ప్రజల్ని కూడా పట్టించుకోవటం లేదు. కాబట్టి ఆ స్థాయికి ఈ ప్రజల ద్వారాగా పెద్ద కోటీశ్వరులు అయ్యారని చెప్తున్నారు. ఇంత మంచి మాట మన రేవంత్ రెడ్డి గారికి వచ్చిందంటే ఎంతో సంతోషంగా ఖుషి అయిపోతున్నారు. అలాంటి ఖుషీలు కూడా మన రేవంత్ రెడ్డి గారికి తెలియాలి. తెలిసినా కూడా తెలియనట్టే ఉంటున్నాడు మన రేవంత్ రెడ్డి గారు అని చెప్తున్నారు మహిళలు కానీ, ప్రజలు కానీ. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు కూడా కొట్లాట్ల పంచాయతీల్లో కూడా అవుతున్నారు. అలాగని మన పార్టీ ఏం చేస్తుంది? ఆ పార్టీ అంటే ఎక్కడ ఏం జరిగింది కూడా మన పార్టీ మెచ్చుకోవాలి. ఫస్ట్ మన కాంగ్రెస్ పార్టీ, అలాంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా గెలిపించి ఒక మంచి స్థాయికి తీసుకొచ్చింది ఎవరంటే వేగంగా, ఒక సంతోషంగా, హ్యాపీగా ప్రజలు కోరుకునే కోరికలకి మన రేవంత్ రెడ్డి గారిని గెలిపించి ఇవాళ చింతకాయ పచ్చళ్ళలో ప్రతి ఒక్క ప్రజలు బతుకుతున్నారంటే ఆ చింతకాయ పచ్చడే మన పేదవాళ్ళ బతుకుల్ని బతికిస్తుంది. ఎందుకంటే
ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీలో ఎంజాయ్కి ముందుంటారు, కోపాలకి వెనకుంటారు. ఎంజాయ్ అంటే ఎంత ఎంజాయ్ అయినా, చికెన్లు మటన్లు ఎంత రేట్లు పెంచుకోనైనా ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ వారైనా సరే, ఫస్ట్ పార్టీ అయినా సరే, ఆకలితో ఉండ వాళ్ళకి అన్నం పెట్టే బతుకులు ప్రజలకి లేదు అని ప్రభుత్వము ప్రజలు చెప్తుంటే, కనీసం ఒక ప్రజల్ని పట్టించుకోలేని ఒక ప్రభుత్వము, ఆస్తుల మీద ఎగబడే ఒక ప్రభుత్వము, ఇలాంటి ప్రభుత్వాలు ఉంటాయని ఏ ప్రజలు కూడా కోరుకోలేదు. మీరు ఎదిగితే ప్రతి ఒక్కరిని ఎదిగించండి అని కోరుకున్నారే తప్ప, ప్రతి ఒక్క ప్రజలు మీకు ఓట్లు వేపించి ఇంత స్థాయికి మీరు ఎదగాలని కోరుకొని, మా కడుపులన్నా మాకు నింపుతారేమో, మాకు ఏదన్నా ఇళ్ల స్థలాలన్నా ఇస్తారేమో, మా ప్రాణాన్ని మాకు నిలబెడతారేమో అని కోరుకునే ప్రతి ఒక్క ప్రజలు, మహిళలు కూడా ఎంతో సంతోషించి అంత పేరు మన రేవంత్ రెడ్డి గారికి తెచ్చారంటే ఆ పేరు మీదే ఉంటుంది కళ, ఆ పేరు మీదే ఉంటుంది విల, ఆ పేరు మీదే ఉంటుంది గౌరవం. ఈ మూడు ఉంటేనే ఆస్తి మీద ఎగబడే వాళ్ళు ఎవరు అర్హులు కాదు. ప్రజలు కష్టపడే సంపాదన మీద బతికే ప్రభుత్వము ఎవరు ఏ ప్రజలకు కూడా అర్హులు కాదు. ప్రేమతోటి పిడికిడైనా పెట్టి ప్రజల్ని కాపాడిన వారే దేవుళ్ళు, కోటీశ్వరులైనా కూడా వాళ్ళకి మనము నమస్కరించి పేదవాళ్ళ బతుకుల్ని బతికించే పెద్దవాళ్ళకి ఆశీర్వదించాలి ఫస్ట్. అలాంటి ఆశీర్వాదాలు ఉండవారికే ఇంత సంతోషంగా, ఇంత ఖుషీగా ప్రజలు చెప్తున్నారంటే, ఎన్ని ఆస్తులు తిన్నారో, ఎన్ని అంతస్తులకి ఎదిగారో, ఎంతమంది కోటీశ్వరులు ప్రభుత్వం అయ్యారో, కానీ అదే ₹1,00,00,000 అనేది కూడా ఒక్క మహిళలకి కూడా రావటం లేదు, ఒక్క ప్రజలకు కూడా రావటం లేదు. ఏ ప్రభుత్వమైనా ఓట్లు వేపించుకున్నంత వరకే మన ప్రభుత్వము. ఆ తర్వాత మన ప్రభుత్వం మన కడుపుని నింపుకొని, మన ఆస్తులు మనం గుంజుకొని, మన సమస్యలు అనేది పట్టించుకోకుండా వాళ్ళ కోరికలనే వాళ్ళు బతుకుతున్నారే తప్ప, మా ప్రజల కోరికలు వాళ్ళు పట్టించుకునే కోరికలు ఒక్క పాయింట్ కూడా తీసుకురావటం లేదు. అలాంటి కోరికలు ఉండ కోటీశ్వరులతోటి మా ప్రజలు మేమేం మాట్లాడగలుగుతాము, వాళ్ళ గురించి మేమేం అనగలుగుతాము? ఏదున్నా మేము మా వాళ్ళతోటి చెప్పాల్సిందే. బయటికి పోవాలన్నా, ఎక్కడికన్నా రావాలన్నా, ఏ మాటలు ఎక్కడైతే బయటికి వస్తాయో ప్రతి ఒక్కరికి తెలిస్తేనే మా బాధ
వాళ్ళకి ఒక మంచి స్థాయికి పేరు అనేది తీసుకొచ్చుకుంటారు. ఒక్క మాట మాట్లాడితే ఒక సంతోషం అనే మాట మన నోటమ్మిటి వచ్చిందంటే మహిళ ద్వారాగా ప్రజల ద్వారాగా వస్తుంది. ఆ మాటలు మాట్లాడే ఆస్తులు కూడా ప్రజల ఆస్తులవి. మీరు గుంజుకునే ఆస్తులు కూడా ప్రజలు ఆస్తులవి. కష్టపడి పని చేసే రైతు, పంట పండించిన రైతులు వాళ్ళది కూడా ఆస్తులవి. ఓన్లీ పంట పండించిన రైతులు ఏ ఆస్తులవి. వాళ్ళు కూడా పేదవాళ్లే. ఎంతో కష్టపడి అన్ని మందులు కొనుక్కొని అంత ఆస్తులు గుంజుకునే ఒక ప్రభుత్వము వాళ్ళని కాపాడలేని పరిస్థితుల్లో కూడా దిగారంటే ఇది కరెక్ట్ సిస్టమ్ లేదు ప్రభుత్వానికి అని కోరుకుంటున్నారు ప్రజలు. ఇంత మర్యాదగా, ఇంత మంచిగా నవ్వుతూ సంతోషంగా వాళ్ళు ఇలా బోనాల పండగ చెప్తున్నారంటే అది చూసన్నా మన ప్రభుత్వం అనేది ముందుకి నిలబడి ఇవాళ బోనాల పండగలు స్టార్ట్ అయినాయి కాబట్టి ఇవాళ సికింద్రాబాద్ బోనాల పండగకి ఆ దేవతలు, దేవుళ్ళు ప్రతి ఒక్క ప్రజలకి, ప్రభుత్వము, మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా బాగుండాలి అని కోరుకునే దేవతలు, దేవుళ్ళు, మన స్థాయికి ఎదగాలని కోరుకునే భక్తులు మనకి గురువులు అవుతారు. అలాంటి గురువులకి, ప్రజలకి సేవ చేస్తే ఆ సేవే ప్రజలది. మనం బతకాలంటే ప్రభుత్వము ప్రజలది. ఆ ప్రజలు ఉంటేనే మనము కోటీశ్వరులైనా, ఎన్ని కోట్లున్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా మనం పడేది కిందకేను. ఒక నేల మీద 5 ఫీట్లో, 6 ఫీట్లో, 7 ఫీట్లో ఒక నేల మీద బతికే బతుకులు మన పేదవాళ్ళ బతుకులు. ఇలాంటి బతుకులు ఒక ప్రభుత్వం పట్టించుకోలేదంటే ఇలాంటి అన్న చూసి గమనించి ప్రజల్ని పట్టించుకొని ఆ ప్రజలతో ఉండి వాళ్ళకి ఏదైతే ఆస్తులు, పంట పండించిన రైతులకి ఏదైతే అమౌంట్ లేదో, ఎక్కడైతే వాళ్ళ పిల్లల్ని బతికించుకోలేకపోతున్నారో, ఎక్కడైతే ఏ ఆస్తులైతే చనిపోతున్నారో, మాకు అమౌంట్ రాక, మా పంట పండించుకోలేక, వర్షాల కాలంలో పంట పండించినా కూడా ఎక్కడ ఏది కూడా ఫస్ట్ మంచిగా ఉంటుంది, సెకండ్ టైము బాగా వర్షాలు పడితే మా పంట కూడా మాకు నిలవకుండా అయిపోతుందని రైతులు చెప్పుకొని కళ్ళెమ్మిటి నీళ్లు ఎంత కారిపోతున్నాయి అంటే అలాంటి పంట పండించిన రైతుల వారిని కూడా పట్టించుకొని ఒక ప్రభుత్వము నాది అనే ఆస్తి మీది కాదు ప్రభుత్వాన్ని, మాది అనే ఆస్తి మహిళలది, ప్రజలది. మాది అనే ఆస్తి ప్రజలది. ఎంతో కష్టపడి పనిచేసి పంట పండించిన రైతులది ఈ ఆస్తులన్నీ కూడా. ఆ పంట పండించేది కూడా రైతులేను. ఆ ఆస్తి కష్టపడి కొనుక్కొని ఇంత పెద్దవాళ్ళ ఆస్తులు కూడా అమ్మకుండా ఇవాళ బతుకుతున్నారంటే మా తల్లిదండ్రుల ఆస్తులు మేము కాపాడుకుంటా, మా తల్లిదండ్రులు మాకు అన్నం పెడుతుంది, మా కడుపు నింపుతుందని కోరుకునే కోరికలు పంట పండించిన రైతులుగానే ఉంటుంది. ఈ కోరికలు ఎక్కడైతే ఏ ఆస్తులైతే ఉన్నాయో, ఎక్కడైతే ఏ ల్యాండ్లలో ఉన్నారో ఓనర్లు, అలాంటి పంట పండించిన రైతులే వాళ్ళకి నమస్కరించి దండం పెట్టాలా మనం వాస్తవంగా. అలాంటి ప్రజల్ని, అలాంటి ప్రభుత్వము ఇలా మోసాల మీద మోసాలు, మోసాల మీద మోసాలతోటి మనం బతికితే ఆ బతుకు అనేది మన శరీరానికి అంటుకుంటుందే తప్ప దించుకోదు. ఎంత కోపాలు వచ్చినా కూడా, ఎంత ఆస్తులకి ఎదిగినా కూడా మన ప్రేమ ప్రజల మీద చూపించాలి. ఎంత కోరికలు, ఎంత కోటీశ్వరులైనా మన ప్రజల బతుకులు మనం బతికిస్తేనే అది ఒక ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వం
తీర్చుకోవాలి. అలాంటి కోరికలో ఉండే మీకు ₹1,00,000 రావచ్చు, గెలిచినాక ₹1,00,00,000 రావచ్చు. కానీ అది ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని బట్టి పాటించండి. మన గవర్నమెంట్ మీకు ఎక్కడైతే ఏ జాగలైతే ఎక్కడ ఏ ఇబ్బందులు కలిగినాయో, ఎక్కడైతే ఏ రోడ్లుకి సంబంధించిన మీకు ఆ అమౌంట్ మీకు ఇస్తుందంటే, కార్పొరేటర్ లేడీస్కైనా సరే, కార్పొరేటర్లకైనా, ప్రెసిడెంట్ల గారికైనా, ఎమ్మెల్యేల గారికైనా, ఎంపీల గారికైనా, కలెక్టర్లకైనా, ఎంపీలు గారైనా, ఎంత కోట్లు ఉన్నా కూడా కంటి సోపు ప్రజల మీద పెట్టండి మీ దుష్టంతా. అలాంటి దుష్టి ఇవాళ బోనాల పండక్కి మాట్లాడే మాటలు ప్రతి ఒక్క ప్రజలు ఏడుస్తున్నారు. బతకలేని పరిస్థితుల్లో పెరుగుతున్నారు. ఏదో తినలేని ఇవాళ ఇంత స్థాయికి ఎదిగారంటే ఇది ప్రజలు సంపాదించిన సంపాదనలోనే ప్రభుత్వం బతుకుతుందంటే, మీకు ₹1,00,000 ఒక గవర్నమెంట్ ఇస్తుందంటే అదే ఆశతోటి ఎక్కడ ఏ రోడ్లు కూడా వేయటం లేదు, ఎక్కడ ఏ మోరీలు కూడా తీయటం లేదు, ఎక్కడ ఏ రోడ్లు కూడా ఓడవటం లేదు, ఎక్కడ ఏ ఆస్తుల మీద కూడా ఎగబడుతున్నారే తప్ప ప్రభుత్వము ఇలాంటి పట్టించుకోవటం లేదు. ఒక్కొక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేయటం లేదు. మీరు గెలిస్తే ఎందుకు, దేనికని మీరు గెలుస్తున్నారు? ప్రజలు చెప్పే మాటలు మీరు వినటం లేదు కాబట్టి, ఆ ప్రజలే ఈ మాటలు చెప్తున్నారు కాబట్టి, ఒక మాట చెప్పేటప్పుడు వాళ్ళకి ప్రాణాలు నిలబెట్టుకుంటానికి, ప్రజల జీవితాలని పట్టించుకుంటానికి మన ప్రభుత్వం ఉంది అనే కోరిక వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ కోరికతో ఈరోజు మాట్లాడుతున్నారంటే ప్రజలు ఇలాంటివన్న తెలుసుకొని, ఇన్ని రోడ్లు ఏ రోడ్డు కూడా కరెక్ట్ లేదు, వచ్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. మీరు ఒక ఎమ్మెల్యే గారు అయ్యారు, సపోజు ఎమ్మెల్యే గారు అయినప్పుడు ఒక కార్పొరేటర్ లేడీస్, జెంట్స్ అయినా సరే లేడీస్ అయినా సరే, వాళ్ళకి ఒక వర్క్ అప్పు చెప్పినప్పుడు ఆ వర్క్ని ఎందుకు పట్టించుకోవటం లేదు? వాళ్ళు ఎక్కడ ఆస్తులు ఎక్కడ ఉంటాయో ఆ ఆస్తులు తినటానికి బతుకుతున్నారా? వాళ్ళకి ఓట్లు వేపించి గెలిపించారా? వాళ్ళకి ఆ సపోర్ట్ ఎక్కడిచ్చారు? దేనికి ఇచ్చారు? ఒక ప్రెసిడెంట్ అంటే ఏంటి, ఎమ్మెల్యే అంటే ఏంటి, కార్పొరేటర్లు అంటే ఏంటి, ప్రెసిడెంట్లు అంటే ఏంటి, కలెక్టర్లు అంటే ఏంటి, సిఏ గారులు అంటే ఏంటి, పోలీస్ ఆఫీసర్లు అంటే ఏంటి, ప్రతి ఒక్క దానికి కూడా ప్రతి ఒక్క లింకులు ఉంటాయి. ఎవరికి ఏ వర్క్ చెప్తారో ఆ వర్క్ మీదే చూపేయాలే తప్ప, ఒక రౌడీల్లాగా నేను ఎమ్మెల్యేలు అయ్యాము, మేము ఎంపీలు గారు అయ్యాము, మేము కోటీశ్వరులు అయ్యాము, మాకు ప్రెసిడెంట్ల పోస్టులు వచ్చినాయి, జనరల్ సెక్రటరీల పోస్టులు వచ్చినాయి, ఇలాంటి పోస్టులు పెట్టుకొని ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రజలకి రోడ్లు వేస్తున్నారా? చెత్త తీసుకొని పోతున్నారా? మోరీలు తీస్తున్నారా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఆస్తుల మీద ఎగబడుతుందా? గవర్నమెంట్ ప్రైవేటు ల్యాండ్లు కూడా కూలగొట్టి ఆస్తులు పెంచుకొని దాని మీద కూడా డబ్బులు తింటున్నారు. ఇదే ఆస్తుల మీద బతుకుతున్నారా? ఇలాంటి వాటికి మీరు ప్రభుత్వము ప్రజలకి సపోర్ట్ ఇస్తున్నారా? గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుందా? ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? ప్రజలకి ప్రభుత్వము ఉంది కాబట్టి, ఓట్లు వేపించి గెలిపించుకున్నారు కాబట్టి దానికి సపోర్టు ఏ ఎమ్మెల్యేలైనా సరే, ఏ ఎంపీలు గారైనా సరే, ఏ కలెక్టర్లు అయినా సరే, ఏ సిఏ గారులు అయినా సరే, ఎక్కడైనా ఏ పోలీస్ ఆఫీసర్లు అయినా సరే, ఆస్తుల మీద ఎగబడే ఆస్తులు కాదు, ప్రజల మీద కష్టపడే సూపు ప్రజల మీద పడండి. అప్పుడు మీరు కోటీశ్వరులు అయినా కూడా ప్రజలు సంతోషించి మీకు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయమని కోరుకుంటారు. అలాంటి ప్రజలు కోరుకునే కోరికలు ఇలాంటివి చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని పట్టించుకొని ఇమ్మీడియట్లుగా కనీసం రోడ్లు కూడా ఒక మున్సిపల్ అయ్యుండి రోడ్లు కరెక్ట్ వేయటం లేదు. ఒక్కొక్క ఏరియాకి వచ్చి చూడండి, నీళ్లు వాటర్ నీళ్ళు అయితే ఫుల్ నైట్ పెడితే
అట్లాగనే కరెంటు బిల్లు ఎంత కరెంటు బిల్లు ఉంది, దాని మీద ఎంతైతే కరెంటు బిల్లు వచ్చిందో అమౌంట్ అనేది 150 రూపాయల, 200, 300, 400 దాని సిస్టమ్ అనేది కరెక్ట్ ఉంది. కానీ దానికి ఎగస్ట్రా పెంచుతున్నారు. దానికి సపోర్ట్ ఎవరిచ్చారు? ప్రభుత్వం ఇస్తుందా? మీరెందుకు పట్టించుకోవటం లేదు ప్రభుత్వము? ఇలాంటి వాటికి మీరెందుకు పట్టించుకోకుండా మీకై మీరే వాళ్ళకి ఉల్టా పల్టా వేసి కరెంటు బిల్లులు ఎందుకు రేట్లు ఎక్కువ పెంచవలసి వచ్చింది? మీరు ఇది తెలుసా తెలీదా ప్రభుత్వానికి? తెలియకుండానే మీరు ఓట్లు వేయించుకొని గెలిచారా అని ప్రజలు చెప్తుంటే మీకు కనీసం పట్టించుకోవటం లేదు. అట్లాగనే ఇంటి పన్ను ఎంత ఉంది? ఇంటి పన్ను ఎంత వస్తుంది? 65 గజాలు, 75 గజాలు, 120 గజాలు, 300,000 గజాలకైనా సరే వాటికి ఇంటి పన్ను అనేది ఇల్లు కట్టుకునే స్థలాలకి ఎంత వస్తుంది? అమౌంట్ అనేది ఎంత కట్టించుకుంటున్నారు? అది ప్రభుత్వం పట్టించుకుంటుందా? పట్టించుకోవటం లేదా? అట్లాగనే పంట పండించిన రైతుల ఆస్తులు ప్రభుత్వం ఎంత గుంజుకోవాల్సి వస్తుంది? దేనికి? మీకు అవసరమా? ప్రభుత్వానికి అవసరమా? వాళ్ళ ఆస్తులు వాళ్ళ ఇష్టము. ప్రజలు ఆస్తులది, ప్రజల ఆస్తులు, పంట పండించిన రైతుల ఆస్తులు అనేది వాళ్ళ ఇష్టంతో మనము ప్రభుత్వం అనేది మాట్లాడి వాళ్ళకి ఇష్టం ఉంటే ఇయ్యాలి, లేకపోతే వాళ్ళ ఆస్తులు వాళ్ళు నిలబెట్టుకుంటే హక్కు, అధికారము పంట పండించిన రైతులకు ఉంటుంది. రోడ్ల మీద రోడ్లు వేయాలంటే ఆస్తులు తీసుకొని మీరు రోడ్లు వేసుకుంటే అది గొప్పతనమా? ఇది కరెక్ట్ సిస్టమ్ లేదు. కాబట్టి ఇమ్మీడియట్లుగా పట్టించుకొని అందరికీ నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క పేర్లు ఉంటున్నాయి. ఇలాంటి పేర్లని ప్రతి ఒక్క ప్రభుత్వం తీసుకొచ్చి ఈ బోనాల పండగ కన్నా వచ్చే సంవత్సరానికన్నా మహిళలకి, ప్రజలకి అన్నం పెట్టి కడుపు నింపండి. అట్లాగనే ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా మనము వెళ్ళేది కింద నేల మీదే తప్ప 7 అడుగుల నేల, 6 అడుగుల నేల మీదే బతుకుతున్నాము, పోతున్నామే తప్ప అంతకన్నా ఆస్తులు మనం సంపాదించుకునే ఆస్తులు మనకి లేవు. కానీ మనం బతికినంత కాలమే మన పిల్లల 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 దాకా కూడా మన బతుకులు అనేది బతికేదే మన ఆస్తుల కోసము. ఎవరి ఆస్తులు గుంజుకునే హక్కు, అధికారము ఏ ప్రభుత్వానికి లేదు. వాళ్ళు చెప్పుకుంటేనే, వాళ్ళు ఇంటేనే, వాళ్ళు చేస్తేనే, వాళ్ళ మాటలు వింటేనే మన ప్రభుత్వము వాళ్ళు పట్టించుకోవాలి. అంతే తప్ప మీరొచ్చి మా ఆస్తిని గుంజుకోవాలనే హక్కు, అధికారం ఏ ప్రభుత్వానికి లేదు, ఏ మున్సిపాలకు కూడా లేదు, ఏ గవర్నమెంట్కి కూడా లేదు. ఇలాంటి ఆస్తులు ఎంతమంది పేదవాళ్ళు ఉన్నాయి, ఆ ఆస్తులు గుంజుకునే హక్కు, అధికారం ఏ ప్రభుత్వానికి ఇచ్చారు, ఏ మున్సిపాలిటీకి ఇచ్చారు? ఇలాంటి ఆస్తులు ప్రతి ఒక్కరు కూడా న్యాయంగా నిలబడి ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేయాలి. రోడ్లు కరెక్ట్ లేవు, నీళ్ళన్నీ కిందకి వెళ్ళిపోతున్నాయి, ఇళ్ళ ముందు నెలిసి ఇళ్ళు కూడా కూలిపోయే పరిస్థితులు పడ్డాయి ఇప్పుడు మన తెలంగాణలో. మన తెలంగాణ అయ్యుండి మన తెలంగాణలో మన తెలంగాణని నిలిపించకపోతే ఆ పరిస్థితులు ఎవరికి వస్తాయి? ప్రభుత్వానికే వస్తుంది, ప్రజలకు రావు. ఎందుకంటే ప్రజలకు కష్టపడేది ప్రజలు, సంపాదించేది ప్రజలు, ఆస్తుల మీద ఆస్తులు సంపాదించుకునేది ప్రభుత్వము. ఇలాంటి తప్పులు లెక్కలు ఉన్నాయి కాబట్టి అలాంటి లెక్కలు కూడా మొత్తం బయటకు తీయండి. ఎక్కడైతే జాగలు, గవర్నమెంట్ జాగలు మహిళలకు, ప్రజలకు ఇస్తానన్నారో ఆ ప్రజల ఆస్తులు తీసుకురండి బయటికి, మాకు కూడా మెచ్చుకుంటాము. అలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైతే ఎంతైతే ప్లాట్లు ఇచ్చారో, గవర్నమెంట్ ప్లాట్లు అనేది ఇచ్చారో ఆ గవర్నమెంట్ ప్లాట్లు కూడా ప్రతి ఒక్క ప్రజలకు ఇవ్వాలని మేము కోరుకుంటూ, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి, ఇళ్ళు లేని వాళ్ళకి ఆ ఆస్తి అనేది వాళ్ళకు ఉంటే వాళ్ళు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఇలాంటివన్నా పట్టించుకొని ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేసి ఈ రోడ్లు కరెక్ట్ ఉన్నాయా లేవా
ఏరియాలో మోరీలు కరెక్ట్ ఉన్నాయా లేవా? ఎక్కడైతే ఏదైతే చేస్తున్నారో వాళ్ళు అదే చేస్తున్నారే తప్ప ఏ మున్సిపాల్ కూడా పట్టించుకోవటం లేదు. హెడ్ ఆఫీస్ మున్సిపాల్ వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. మామూలు మున్సిపాల్ వాళ్ళు కూడా పట్టించుకోవటం లేదు. కాబట్టి ఇది గమనించి మున్సిపాల్ వాళ్ళు కొంతమంది చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు, వాళ్ళ ఆశీర్వాదాలు అందరికీ కావాలని మున్సిపాల్ నుంచి ప్రతి ఒక్క ప్రజలకు కూడా న్యాయంగా నిలబడి ఆ మంచి పేరు అనేది మా మున్సిపాలకు కానీ పోలీస్ ఆఫీసర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా రావాలని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బోనాలు పండగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా అందరూ బాగుండాలి, అందులో ప్రతి ఒక్క ప్రజలు ప్రభుత్వం కూడా బాగుండాలని మేము కోరుకుంటూ స్వాగతం సుస్వాగతం బోనాల పండగకి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.